రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేటు బ్యాంకు సిబ్బంది కర్కశత్వాన్ని ప్రదర్శించారు. 4 ఈఎంఐలు చెల్లించలేదని కాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబాన్ని రోడ్డుకీడ్చారు. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రాంతంలో భోగం గోపాల్ కుటుంబం నివాసం ఉంటుంది. 4 ఏళ్ల క్రితం కరీంనగర్లోని ఓ ప్రైవేటు బ్యాంకు నుండి 8 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు గోపాల్. 3 ఏళ్ల క్రితం షుగర్ వ్యాధి రావడంతో ఏడాది క్రితం వైద్యులు కాలు తీసేశారు. కాలు పోయినా కూడా ప్రతి నెల వడ్డీ కడుతున్నామని, ఒక 4 ఈఎంఐలు మాత్రమే చెల్లించలేదని చెప్పాడు బాధితుడు. ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, కొన్ని రోజులు సమయం ఇవ్వాలని ఎంత బతిమాలినా బ్యాంకు సిబ్బంది వినిపించుకోలేదని వాపోయాడు. బాధిత కుటుంబానికి కలెక్టర్ న్యాయం చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. గారు మరి ఆయనకు షుగర్తోని కాలు తీసేయడం జరిగింది. మరి ఐకేఎఫ్ బ్యాంకు వాళ్ళకు ఉన్నటువంటి రుణం ఇట్లాంటి పేషెంట్ను మరి మానవత్వం లేకుండా రోడ్డు మీద పడేసి నడియండ కాలము మామూలు వ్యక్తులమే మనం ఇంటలో నిలబడలేని పరిస్థితిలో వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి బయటకు తీసుకొచ్చి పడేసి మందులు లేవు, మరి బట్టలు లేవు, ఏం లేకుండా కూడా నడి రోడ్డు మీద పడేసినటువంటి ఐకేఎఫ్ బ్యాంకు వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి. కలెక్టర్ గారు స్పందించాలి. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితుల ఎవరు కూడా ఇట్లాంటి దారుణ పరిస్థితి రాకూడదని చెప్పేసి మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ యొక్క అభాగ్యునికి వెంటనే సహాయం చేసి, ఎందుకంటే బ్యాంకు వాళ్ళు కూడా 60,000 రూపాయలు ఇన్సూరెన్స్ కింద కట్ చేసుకున్నట్టు తెలిసింది. ఆ ఇన్సూరెన్స్ కూడా ₹1 రాలేదు. మరి ఎండాకాలం నడేండలో ఇట్లా పడేసిపోవడం అనేటువంటి రాక్షస చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే బాగయ్య గారిని ఆదుకోవాలని, గోపాల్ గారిని ఆదుకోవాలని గోపాల్ గారు మరి ఆయనకు షుగర్తోని కాలు తీసేయడం జరిగింది. మరి రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన కేవలం ఒక కుటుంబ వివాదం కాదు. ఒక కుటుంబం గౌరవం రోడ్డు వీధికి పడిపోయినటువంటి క్షణం దివ్యాంగుడైన భోగం గోపాల్ తన చేతనైనంత వరకు కుటుంబాన్ని నెట్టుకొస్తూ జీవితం కొనసాగిస్తున్నాడు. కానీ 4 నెలల ఈఎంఐలు ఆలస్యం అయ్యాయన్న కారణంతో అతని జీవితమే ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చేసింది. బాకీ కట్టలేకపోయాడు, కానీ గౌరవం కోల్పోవాల్సిందేరా అనే ఒక ప్రశ్న మాత్రం కలిసివేస్తున్న ఘటన అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే చోటు చేసుకుంది. ఇందిరానగర్ ప్రాంతంలోని ఆ చిన్న ఇల్లు ఆ కుటుంబానికి ఒక ఆశ్రయం మాత్రమే కాదు, భరోసా కూడా. ఇలాంటి బ్యాంకు సిబ్బంది చేరుకొని పరిస్థితులు అర్థం చేసుకోకుండా గృహోపక కారణాలను బయటకు పడవేయడము, ఒక దివ్యాంగుడి మనసును ముక్కలుగా చేసినట్టేటువంటి సామాన్లే కాదు, వారి జీవితం బయటపడేటట్టే అన్న భావన కూడా ప్రతి ఒక్కరిని కలిసివేస్తుంది. భోగం గోపాల్ కన్నీటి మాటల్లో బాగా స్పష్టంగా వినిపిస్తుంది. కొంత సమయం ఇస్తే చెల్లిస్తామన్నాం, కానీ మా పరిస్థితిని ఎవరు చూడలేదు అని చెప్పేటప్పుడు అతని స్వరం ఒక కుటుంబం మాత్రమే కాదు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వేలాది మందికి ప్రతినిధిగా వినిపిస్తుంది. అవసరం ఉన్నప్పుడు చెయ్యి అందాల్సింది, కానీ తలుపే తీసేవారు అన్న ఆవేదన గట్టిగా వినిపిస్తుంది. ఈ ఘటనను చూసిన కాలనీ వాసులు కూడా కదిలిపోయారు. ఒక దివ్యాంగుడైనటువంటి ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవడం మానవత్వానికే అవమానం అంటున్నారు స్థానికులు. చట్టం అన్నది కానీ హృదయం కూడా ఉండాలి అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, కనీసం మళ్ళీ నిలబడేలా సహాయం చేయాలని కూడా స్థానికులు కోరుకుంటున్నారు. ఈ ఘటన సమాజంలో ఒక సిగ్గుపడాల్సిన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరిస్థితులు అనేది ఎవరికైనా ఒక రకంగా ఉండవు. ఏదో అవసరాల నిమిత్తం బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు, కానీ అనుకోని పరిస్థితుల్లో ఈఎంఐలు కట్టలేము. కొంత సమయం ఇవ్వాల్సిందిగా బాధితుడు కోరుకున్నప్పటికీ కూడా బ్యాంకు సిబ్బంది వినకుండా ఇంట్లోని సామాన్లన్నీ కూడా బయట విసిరివేయడం చాలా అమానుషమైన ఘటననే చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇలాంటి చర్యలు చేపట్టే వాళ్ళందరిపైన కూడా వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు. ఈ ఘటనపై తక్షణమే అధికారులు, జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టి ఇలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది సార్. థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.